ఏదైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాన జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు. అదే జరిగింది ఇప్పుడు సాయిబాబు విషయంలో. అక్కడ నేను చూశాను, పేపర్లో కూడా చూశాను, కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేసాడు. ఆయనకి ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలి. ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. ఆ విషయం చాలాసార్లు చెప్పాం. పాపం ఈ సాయిబాబు, నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు, మాట్లాడారు. ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు. మాట్లాడితే ఇద్దరి పైన లిక్కర్ కేసు పెట్టేశారు. కర్ణాటక నుంచి ఏదో తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు. ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు